ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదువు, అయినను న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్లు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఏలాగు పోరాడదు, నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్యము నాకు అడవిలోని సింహము వంటి దాయను, ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన. క్రూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి, మింగివేయుటకే అవి రావలెను. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించేవాడు ఒకడును లేడు గనక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్యమును ఆక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లు, యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు.